గుడ్ మార్నింగ్ టు ఎవరిబడి. వెల్కమ్ టు ఆల్. ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే మార్కెట్లో ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి బుక్స్ అయితే విరివిగా మనకు అందుబాటులో ఉన్నాయి, కానీ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించి ఎటువంటి బుక్స్ అందుబాటులో లేవు. దాన్ని ఆ కొరతను పూర్తి చేయడం కోసము, అలాగే ది బెస్ట్ బుక్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కోసం అందించాలనే ఉద్దేశంతో మనము ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ జనరల్ ఫారెస్ట్రీ పేపర్ 2 అయితే ఉందో దానికి సంబంధించి ఒక బుక్ రెడీ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఆల్రెడీ మీకు వివిధ టెలిగ్రామ్ గ్రూప్స్లో, అలానే వాట్సాప్ గ్రూప్స్లో మీకు ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించి అభిషిక్త్ పబ్లికేషన్ సంబంధించి వచ్చిన శాంపిల్ పీడిఎఫ్ని మీకు పొందుపరిచాము. వాస్తవానికి ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నోటిఫికేషన్ అనేది చాలా పెద్ద నోటిఫికేషన్. అది వరకు 2019లో ఇచ్చిన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసరు ఒక 26 పోస్టులు అట్లానే ఉంది. కాకపోతే ఇప్పుడు వచ్చిన ఎఫ్ఎస్ఓ నోటిఫికేషన్ 100 పోస్టులు అనమాట. వాస్తవానికి చాలామంది యూనిఫామ్ సర్వీస్ ఏదైతే ఉందో, కాకి బట్టలు ఏదైతే ఉన్నాయో వాటిని వేసుకోవాలని చాలామందికి చాలా కోరుకుంటుంది. కాకపోతే కొంతమందికి ఈ హైటు అట్లా సరిపోదు. మామూలుగా పోలీస్కి, కానిస్టేబుల్కి, ఎస్ఐకి వాటికి 167.6 ఉంటుంది. అదే ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అయితే ఓన్లీ 164 హైట్ ఉన్నా సరిపోతుంది అనమాట. అట్లా మీరు యూనిఫామ్ సర్వీస్లోకి వెళ్ళాలనే కళ నెరవేరుతుంది అనమాట. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనేది కానిస్టేబుల్ క్యాడరు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అనేది ఏఎస్ఐ క్యాడర్ అనమాట. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనేది సిఐ క్యాడరు, ఏసీఎఫ్ అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అనేది అది డిఎస్పి క్యాడర్ అనమాట. అట్లా ఒక మంచి ఉద్యోగం, డైరెక్ట్గా మీరు సింగిల్ స్టార్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. ఏఎస్ఐ క్యాడర్లోకి వెళ్ళిపోవచ్చు. తర్వాత మీరు ఎఫ్ఎస్ఓ నుంచి తర్వాత డైరెక్ట్గా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అయిపోతారు. అంటే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అంటే అది గెజిటెడ్ ఆఫీసర్ పోస్ట్ అనమాట. అయితే ఇక్కడ మీరు అభ్యర్థులందరూ గమనించాల్సిన విషయం ఏంటయ్యా అంటే, ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్కి, అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఏసీఎఫ్కి, వీటన్నిటికీ ఈ 3 ఎగ్జామ్స్కి సంబంధించి కూడా ఒకటే సిలబస్, ఒకటే ఎగ్జామ్ ప్యాటర్ను. ఓకేనా? జనరల్ స్టడీసు, మ్యాథ్స్, జనరల్ ఫారెస్ట్రీ, ఈ 3 సబ్జెక్ట్స్ ఉండడం జరుగుతుంది. అదివరకు 600 మార్క్స్ జరిగింది. ఇప్పుడు దాన్ని 450 మార్క్స్కి కుదించాడు. జనరల్ ఫారెస్ట్రీ 1, జనరల్ ఫారెస్ట్రీ 2 ఏ అయితే 2 సబ్జెక్టులు ఉన్నాయో దాన్ని ఒకే పేపర్గా మెర్జ్ చేయడం జరిగిందనమాట. సిలబస్ని అంతే ఉంచేసి ఒక పేపర్గా మెర్జ్ చేశాడు. కొంత సిలబస్ని ట్రిమ్ చేయడం, తగ్గించడం జరిగిందనమాట. నేను అదివరకే మీకు చెప్పున్నాను, నేను ఈ 2019లో ఈ ఫారెస్ట్ సబ్ సర్వీసు దీనికి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యానని మీకు చెప్పున్నాను. అయితే అప్పుడు నేను దీనికి అన్విల్లింగ్ ఇచ్చాను, ఆల్రెడీ నేను వేరే జాబ్లో ఉండడం వల్ల, రైట్. కాబట్టి ఆ అనుభవం దృష్ట్యా, అలానే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్కి, అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ దానికి ప్రిపేర్ అయిన అనుభవం దృష్ట్యా నేను ఈ బుక్ రూపకల్పన చేయడం జరిగింది. కాబట్టి ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అనేది నా ఉద్దేశం. ఇంకొకటి, మీరు ఒక్క నిమిషం గమనిస్తే, ఫారెస్ట్ బీట్ ఆఫీసరు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఒకే రోజు ఎగ్జామ్ ఉంది. పోస్టులు ఎక్కువ ఉన్నాయి కదా అని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి ఎక్కువ మంది కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. అయితే మీకు ఒక మంచి రహస్యం చెప్తాను. ఏంటంటే, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కానీ జనరల్ స్టడీస్ పేపరు కామనే. అంటే మీరు చదివేది రెండింటికి ఉపయోగపడుతుంది. మ్యాథ్స్ కామనే. అయితే అక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి వచ్చేసరికి జనరల్ సైన్స్ ఉంది, ఇక్కడ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి వచ్చేసరికి జనరల్ ఫారెస్ట్ ఉంది. ఈ జనరల్ ఫారెస్ట్లో ఉన్న సిలబస్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో ఉన్న జనరల్ సైన్స్లో ఉన్న సిలబస్ రెండు ఆల్మోస్ట్ దగ్గరగా చాలా వరకు కలుస్తాయి అన్నమాట. ఒక 40%, 30% కలుస్తాయి. ఎక్స్ట్రాగా మీరు ఒక 60% చదువుకోగలిగితే, ఏదైతే మీరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా జాయిన్ అయ్యే కంటే, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా జాయిన్ అయ్యే కంటే అదే సిలబస్, అదే కొంచెం ఎఫర్ట్ పెడితే ఎఫ్ఎస్ఓగా జాయిన్ అయితే, ఏదైతే ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నుంచి మీరు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి ప్రమోట్ అవ్వడానికి ఒక 9 ఇయర్స్ 7 ఇయర్స్ అట్లా ప్రమోషన్కి టైం పట్టేది అవుతుందో, దీన్ని ఈ 9 ఇయర్స్ కాలాన్ని, ఈ 7 ఇయర్స్ కాలాన్ని మీరు ఈజీగా కొంత ఇప్పుడు ఈ 40 డేస్ సమయంలో మీరు కొంచెం కష్టపడగలిగితే మీ హోదా పెరుగుతుంది. ఏంటి హోదా పెరుగుతుంది, శాలరీ పెరుగుతుంది. మీ శ్రమ ఏదైతుందో అవన్నీ వృధా కాకుండా తక్కువ సమయంలోనే ఒకే ప్రిపరేషన్ తోటి మంచి జాబ్లోకి వెళ్ళడానికి ఈ ఎఫ్ఎస్ఓ అనేది మీకు ఉపయోగపడుతుంది. చాలామంది తెలియక ఎక్కువ పోస్ట్ ఉన్నాయి కదా అని దానికి ఒక్కదానికే చదువుతారు. కాబట్టి మీకు నేను చెప్పే ఒక మంచి సలహా ఏంటంటే, రెండింటి సిలబస్ ఒకటే ఆల్మోస్ట్. కొంచెం ఎక్స్ట్రాగా ఒక 5-6 చాప్టర్లు మీరు చదువుకోగలిగితే
కొంచెం ఎఫర్ట్ పెట్టగలిగితే మీరు ఎక్కువ బేసిక్ శాలరీ ఎక్కువ ఉంటుంది, హోదా ఎక్కువ ఉంటుంది, గౌరవం ఎక్కువ ఉంటుంది, ప్రమోషన్ కూడా తొందరగా వస్తుంది, మీ స్థాయి కూడా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అట్లా ఒక మంచి జాబ్లోకి మీరు వెళ్ళగలిగే అవకాశం ఉన్న పోస్టే ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్. చాలామంది ఎందుకు దీనికి మార్కెట్లో బుక్స్ లేవంటే ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పేపర్ 2 ఏదైతుందో జనరల్ ఫారెస్ట్ ఏదైతుందో అది ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుందన్నమాట. ఇది చాలామంది అభ్యర్థులు తెలియదు, ఒకసారి గమనించండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ బుక్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్, ఈ బుక్ చదివితే మీరు ఆల్మోస్ట్ సిలబస్ మొత్తం కవర్ చేసే అంత రీతిలో అంత ఎక్కువ కంటెంట్ నేను ఇవ్వడం జరిగింది. ఆ కంటెంట్ని కూడా మీరు వాట్సాప్ గ్రూప్లో శాంపిల్ పీడిఎఫ్ నేను పొందుపరిచాను, దాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ బుక్ ఎలా ఉంటుందంటే చెప్తా చూడండి. రైట్, ప్రతి ఆప్షన్ కూడా పూర్తి స్థాయిలో, ప్రతి ప్రశ్నను 4 ఆప్షన్లతో సహా పూర్తి స్థాయిలో వివరించడం జరిగిందనమాట. ఒక ప్రశ్న ఇస్తే ఆ ప్రశ్నలో ఉన్న ఆ కంటెంట్ ఏంటి, ఆ క్వశ్చన్లో ఉన్న 4 ఆప్షన్స్ ఏంటి అనేది కూడా వివరించాను. నీకు ఒకసారి చూపిస్తాను ఆ శాంపిల్ పీడిఎఫ్. అలానే తెలుగు మీడియం అభ్యర్థులు సైతం సులువుగా అర్థం చేసుకునేలాగా చాలా సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వివరించడం జరిగింది. యాక్చువల్గా ఎవరైతే ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అక్కడ డిసడ్వాంటేజెస్ అడ్వాంటేజ్ ఏంటయ్యా అంటే, చాలామంది మాకు ఇంగ్లీష్ రాదనో, ఇంగ్లీష్ కష్టంగా ఉంటుందనో అని భయపడిపోయి దీనికి ప్రిపేర్ అవ్వకుండా ఉంటారు. అలాంటి వాళ్ళ కోసము నేను ఇదేంటంటే చాలా సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉండేలాగా, ఎవ్వరు నార్మల్గా చదివినా కానీ అర్థమయ్యే రీతిలో దీన్ని రూపొందించడం జరిగింది. ఇక్కడ ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి క్వాలిఫికేషన్స్లో బీఎస్సీ జువాలజీ, బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఆ తర్వాత హార్టికల్చర్ చదివిన వాళ్ళు, అగ్రికల్చర్ చదివిన వాళ్ళు వాళ్ళని ఇవ్వడం జరిగింది. అలానే ఇంజనీరింగ్లో మెకానికల్, సివిలు ఈ కేటగిరీకి సంబంధించి కొన్ని కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులను ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకేమో ఈ ఫారెస్ట్కి సంబంధించి, సైన్స్కి సంబంధించి కొంత డ్రాబ్యాక్ ఉంటుంది. ఈ బయాలజీ, అగ్రికల్చరు, హార్టికల్చర్ ఇవి చదివిన వాళ్ళకేమో మ్యాథ్స్కి సంబంధించి కొంత డ్రాబ్యాక్ ఉంటుంది. కాబట్టి సమన్వయంగా దాని మీద కొంత కాన్సన్ట్రేట్ చేస్తూ, మ్యాథ్స్ మీద కొంత కాన్సన్ట్రేట్ చేస్తూ ఎప్పుడైతే మీరు చదివితే మెయిన్స్లో మీరు సులువుగా గెట్టిన్ అవ్వచ్చు, ఈజీగా మీరు జాబ్ కొట్టచ్చు అనమాట. ప్రిలిమ్స్కి వచ్చేసరికి మ్యాథ్స్ ఒక 25 మార్క్స్ అట్లనే ఇవ్వడం జరుగుతుంది. పేపర్ 1 వచ్చేసరికి 75 మార్క్స్, జనరల్ సైన్స్, జనరల్ స్టడీసు, మెంటల్ ఎబిలిటీ, మ్యాథమెటిక్స్ మొత్తం కలిపి 75 మార్క్సే. కాబట్టి మ్యాథ్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైతే నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు కూడా ప్రిలిమ్స్ ఈజీగా గట్టెక్కొచ్చు, మ్యాథ్స్ తక్కువ పార్ట్ ఉంటుంది. కాబట్టి జనరల్ ఫారెస్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. కాబట్టి ఇది చాలా కొందరు ఈ మధ్యకాలంలో ఈ జనరల్ ఫారెస్ట్కి సంబంధించి తెలుగు మీడియం బుక్ ఇస్తాము, బుక్ రిలీజ్ చేస్తాము అది అంటారు. అది అలా బుక్ వస్తే అది పిల్లల్ని మోసం చేసినట్లే అయింది అనే ఉద్దేశంతో నేను దీన్ని తెలుగులో కూడా రిలీజ్ చేయలేదు. వాస్తవానికి తెలుగులో రిలీజ్ చేయడమే నాకు చాలా ఈజీ ఇంగ్లీష్ కంటే. కానీ అట్లా రిలీజ్ చేస్తే మీరు తెలుగులో చదువుకొని రేపు ఎగ్జామ్ ఇంగ్లీష్లో రాయాలంటే ఆ టెర్మినాలజీ అర్థం కాదనమాట ఫారెస్ట్కి సంబంధించి. కాబట్టి అసలు ర్యాండమ్ శాంప్లింగ్ అంటే ఏంటి, సింప్లిఫైడ్ శాంప్లింగ్ అంటే ఏంటి, గిర్త్ హైట్ అంటే ఏంటి, కెనోపీ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఇవంతా అసలు యాక్చువల్గా ఈ ఫారెస్ట్రీ, సైంటిఫిక్ ఫారెస్ట్రీ అనేది మనకి ఇండియన్ కల్చర్లో లేదు. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ టర్మ్స్ అనేవి ఇంగ్లీష్లోనే చాలా సింపుల్గా ఉంటాయి. దాని ఉద్దేశంతో నేను చాలా సింప్లిఫైడ్ ఇంగ్లీష్లో దీన్ని రూపొందించాను. కాబట్టి ఇవి మీకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి మీకు తెలియజేస్తా. అయితే ఇది ఆల్మోస్ట్ సిలబస్ని కవర్ అయినట్టే ఉంటుంది. చాలా ఎక్కువగా వివరణ ఇచ్చాను, అది మీకు తర్వాత చూపిస్తాను. అట్నే ఈ ప్రతి ప్రశ్న కూడా ఈ ఆన్సరు అదా ఇదా అనేది సందిగ్ధం ఉండదన్నమాట. ప్రతి ప్రశ్న యొక్క ఆప్షన్స్ కూడా ఏబిపిఎస్సి విడుదల చేసిన ఫైనల్ కీ ఆధారంగా ఆ ప్రతి ప్రశ్న యొక్క ఎక్స్ప్లెనేషన్, ప్రశ్న ఏదైతే ఇచ్చిందో ఆ ప్రశ్నకు సంబంధించి కీ వర్డ్ ఏంది, ఆ ప్రశ్న దేనికి సంబంధించి అనే దాన్ని వివరించాను. అలానే 4 ఆప్షన్స్ కూడా వివరించడం జరిగిందనమాట. అలానే ఇచ్చిన డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఏదైతుందో ఆ ఎక్స్ప్లెనేషన్ మొత్తం కూడా రీసెంట్ ఫారెస్ట్ రిపోర్టు, టైగర్ సెన్సస్ రిపోర్టు వీటి ఆధారంగా రూపొందించారు. రైట్, ఒకసారి దాన్ని చూద్దాం, గమనించండి. రైట్, ఇది ఫారెస్ట్ సెక్షన్ ఆఫీస్కి సంబంధించి మన బుక్.
ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఎట్లా ఉంటాయి అనేది ఇప్పుడు ఇది 2019లో జరిగినటువంటి 2019 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నోటిఫికేషన్ సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపరు. దీని యొక్క పూర్తి స్థాయి ఎక్స్ప్లెనేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2-3 క్వశ్చన్ ఇట్లా ఉంటాయి అన్నమాట. క్వశ్చన్కి సంబంధించి క్వశ్చన్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్. ఇన్ విచ్ ఇయర్ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ యాక్ట్ కమ్ ఇన్ టు ఫోర్స్, అంటే ఆన్సర్ ఏంటి? 1967. 1967 ఇచ్చిన తర్వాత అసలు ఏంటి ఆన్సర్ ఇచ్చి వదిలేయకుండా ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఈ అసలు ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ యాక్ట్ అంటే ఏంటి, అసలు ఈ యాక్ట్ రాకముందు ఏ యాక్ట్ ఉండేది, ఈ యాక్ట్లో ఏమేమి విషయాలు పొందుపరిచారు, ఈ యాక్ట్ ద్వారా ఫారెస్ట్ని ఎలా క్లాసిఫై చేశారు, అలా అంత సమాచారం ఉంటుందన్నమాట. ఒకసారి ఇక్కడ చూద్దాం, చూడండి. ఆంధ్రప్రదేశ్ 1 minute రైట్, చూడండి. ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ యాక్ట్ ఈజ్ ఏ స్టేట్ లా ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇండియా that helps manage and protect forest, regulate forest products like timber and control activities in forest areas. ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ యాక్ట్ అనేది ఇది అడవుల్లో ఉండే కలపను రక్షించడానికి, అలానే అడవులను సంరక్షించడానికి రూపకల్పన చేయబడినటువంటి ఒకనొక ఫారెస్ట్ రిలేటెడ్ చట్టంగా గుర్తించబడుతుంది. ది యాక్ట్ కమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ 1967, మేకింగ్ 1967 ది కరెక్ట్ ఆన్సర్. Specifically, it was enacted as Act number 1 of the 1967 by the Andhra Pradesh government to replace the earlier forest laws and align with the local needs. యాక్చువల్గా ఈ 1967 ఫారెస్ట్ చట్టం, ఆంధ్రప్రదేశ్ అటవీ చట్టం అనేది యాక్ట్ నెంబర్ 1 ద్వారా ఇది అమల్లోకి రావడం జరిగింది. అప్పటికున్న చట్టాలన్నింటినీ తీసేసి భర్తీ చేసేసి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ అసలు 1961 మాత్రమే ఎందుకు కరెక్టు, మిగతా ఎందుకు తప్పు అనేది కూడా ఇక్కడ వివరించాను అనమాట. 1958 నో ఫారెస్ట్ యాక్ట్ వాజ్ పాస్డ్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ దిస్ ఇయర్. ఎర్లియర్ లాస్ లైక్ మద్రాస్ ఫారెస్ట్ యాక్ట్ 1882 అప్లైడ్ బిఫోర్ ద ఆంధ్రప్రదేశ్ హ్యాడ్ ఇట్స్ ఓన్ లా. యాక్చువల్గా 1967 అటవీ చట్టం ఏదైతే ఉందో, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అటవీ చట్టం ఏదైతే ఉందో, ఇది అమల్లో రాకముందు ఆంధ్రప్రదేశ్లో ఏ అటవీ చట్టం అమల్లో ఉండేది అంటే మద్రాస్ ఫారెస్ట్ యాక్ట్ అనేది, మద్రాస్ ఫారెస్ట్ యాక్ట్ 1882 అనేది ఇది అమల్లో ఉండేది. యాక్చువల్గా ఈ క్వశ్చన్ ఇదే క్వశ్చన్, దీన్ని ఈ ఎక్స్ప్లెనేషన్ అవుతుందో ఈ ఎక్స్ప్లెనేషన్లో ఉన్న క్వశ్చన్నే 1967లో ఆంధ్రప్రదేశ్ అటవీ చట్టం రాకముందు ఏ అటవీ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అడవులు సంరక్షించబడాయి అనేది ఇంకొక ఇదే ఫారెస్ట్రీకి సంబంధించి ఎగ్జామ్స్లో ఇంకొక బిట్ అడగడం జరిగిందన్నమాట. అట్లా మీరు ఎక్స్ప్లెనేషన్ చదివితే ఒక్కొక్క క్వశ్చన్ లాగా కాకుండా 4 ఆప్షన్ చూసుకుంటే ఒక్కొక్క క్వశ్చన్ 4 క్వశ్చన్స్ లాగా ఉండిద్ది అనమాట. ఇదే అది వరకు ఏపీఎస్సీ నిర్వహించినటువంటి గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో కూడా ఇది అడగడం జరిగింది, రైట్. అట్లనే చూడండి. తర్వాత వై వాజ్ ద యాక్ట్ నీడెడ్, ఎందుకు అసలు ఈ యాక్ట్ తెచ్చారు? బిఫోర్ 1967 ఆంధ్రప్రదేశ్ యూజ్డ్ ఓల్డర్ లాస్ లైక్ ద ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ 1927 ఆర్ మద్రాస్ ఫారెస్ట్ యాక్ట్ 1882 విచ్ వర్ నాట్ tailored to the state specific forest like Eastern Ghats, mangrove ecosystem. The Andhra Pradesh Forest Act 1967 was made to. యాక్చువల్గా ఈ 1967 ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ చట్టం తేకముందు ఆంధ్రప్రదేశ్ ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యేదయా అంటే భారత అటవీ చట్టం 1927, అలానే మద్రాస్ అటవీ చట్టం 1882 వీటిని ఫాలో అయ్యేది. అయితే ఇవి భారతదేశం మొత్తానికి రూపకల్పన చేయడము, అలానే మద్రాస్ యాక్ట్ అనేది ఆ మద్రాస్ ప్రెసిడెన్సీ మొత్తానికి రూపకల్పన చేసి ఉండడము, ఆంధ్రప్రదేశ్కి స్పెసిఫిక్గా కావాల్సిన అటువంటి అవసరాలు ఏవైతున్నాయో వాటిని ఇది ఫుల్ఫిల్ చేయలేకపోయాయి అనమాట. కాబట్టి మన అవసరాలకు తగ్గట్టు ఉండే యాక్ట్ ఒకటి ఉండాలనే ఆ నీడ్ని బేస్ చేసుకొని ఈ యాక్ట్ రూపకల్పన చేయడం జరిగిందన్నమాట. అసలు ఏంటి, ఎందుకు ఇది చేశారంటే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రొటెక్ట్ ద స్టేట్స్ డైవర్స్ ఫారెస్ట్స్ ఇంక్లూడింగ్ మ్యాంగ్రూవ్స్ అండ్ డ్రై డెసిడియస్ ఫారెస్ట్. ఈ మడాడవుల్ని అలానే ఈ మిగతా ఈ డ్రై డెసిడియస్ ఫారెస్ట్ ఏవైతేనో వీటిని సంరక్షించడం కోసం, అలానే రెగ్యులేట్ యాక్టివిటీస్ లైక్ కట్టింగ్ ట్రీస్ అండ్ గ్రేజింగ్ క్యాటిల్స్, ఈ కలప నరకడము వీటిని, అలానే ఈ మేత కోసము ఈ అడవులను ఉపయోగించుకోవడం, వాటిని రెగ్యులేట్ చేయడం నియంత్రించడం కోసము, అలానే సపోర్ట్ ట్రైబల్ కమ్యూనిటీస్ అండ్ బ్యాలెన్స్ దేర్ నీడ్స్ విత్ ఫారెస్ట్ కన్జర్వేషన్. ఈ గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అవసరాలని తీర్చడం కోసం మన లోకల్ అవసరాలకి అనుగుణంగా ఉండేటట్టు ఈ ఫారెస్ట్ యాక్ట్ 1967 రూపకల్పన చేయడం జరిగిందనమాట. మనకి కొరింగా మ్యాంగ్రూవ్స్
మడాడోలు ఉన్నాయి కదా, అట్లాంటి వాటిని సంరక్షించడం కోసం. వై డస్ ద యాక్ట్ డూ? వాట్ డస్ యాక్ట్ డూ అంటే ది ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ యాక్ట్ 1967 డిఫైన్స్ రూల్స్ ఫర్ రిజర్వ్డ్ ఫారెస్ట్, ప్రొటెక్ట్ ఫారెస్ట్, విలేజ్ ఫారెస్ట్. ఈ 1967 ఈ యాక్ట్ ఏం తెలియజేస్తుందంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి రిజర్వ్డ్ ఫారెస్ట్ అని దేన్ని అంటారు, ప్రొటెక్ట్ ఫారెస్ట్ అని దేన్ని అంటారు, విలేజ్ ఫారెస్ట్ అని దేన్ని అంటారు, ఇట్లా మన లోకల్ అవసరాలకు తగ్గట్టు వివరించడం కోసం దీన్ని రూపకల్పన చేశారన్నమాట. అలానే కంట్రోల్స్ ద ట్రాన్స్పోర్ట్ అండ్ సేల్ ఆఫ్ ఫారెస్ట్ ప్రోడక్ట్. ఇది ఎట్లా చేస్తుంది, అక్రమంగా ఈ కలప రవాణాని అలానే ఈ అమ్మకాలను కూడా నియంత్రించింది అనమాట. అలానే సెట్స్ పెనాల్టీస్ ఫర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ లైక్ కట్టింగ్ ట్రీస్ వితౌట్ పర్మిషన్. అనుమతి లేకుండా ఈ చెట్లు నరకడం మీద పెనాల్టీలు విధించడానికి గురించి కూడా ఇది తెలియజేస్తుంది. అట్లనే సెట్స్ అలౌస్ గవర్నమెంట్ టు సెటిల్ ల్యాండ్ రైట్స్ ఫర్ పీపుల్ లివింగ్ ఇన్ ఫారెస్ట్. ఎవరైతే అటవీ ప్రాంతాల్లో నివసించే వాళ్ళు ఉంటారో వాళ్ళకి అటవీ హక్కులు ఇవ్వడానికి సంబంధించి కూడా నిబంధనలు కూడా ఇది తెలియజేస్తుంది. ఎగ్జాంపుల్ ఏమడుగుతాడు, ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ యాక్ట్ 1967 డీల్స్ విత్ అని అడుగుతాడు. అంటే ఈ 1967 అటవీ చట్టం దేని గురించి తెలియజేస్తుంది అని అంటాడు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, గిరిజనులకి అటవీ హక్కులు ఇవ్వడం గురించా, టింబర్ కట్టింగ్ రెగ్యులేషన్ చేయడానికి గురించా, ఇట్లా మనం ఏదైతే ఆప్షన్స్ చెప్పుకున్నామో వాటిని ఒక్కొక్క ఆప్షన్కి ఇచ్చి మనం ఈ ఎక్స్ప్లెనేషన్లో లేని కంటెంట్ ఏదో ఒక ఆప్షన్ ఇస్తుంది అనమాట. అప్పుడు అది తప్పు అవుతుంది. ఇప్పుడు మరి ఇదంతా చదువుకున్నాం కాబట్టి దీనికి సంబంధించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ వల్ల ఏమవుతుందంటే మీకు ఒక బుక్ చదివినంత కంటెంట్ కవర్ అయిపోతుంది అనమాట. రైట్? ఎందుకు ఇది ఇంపార్టెంట్? దిస్ యాక్ట్ ఈజ్ ఎ కీ ఫర్ ప్రొటెక్టింగ్ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ విచ్ కవర్స్ అబౌట్ 37,258 square kilometers and include unique ecosystem. It helps to prevent deforestation, support biodiversity and ensures forest benefit both people and nature. ఇది ఇన్ని చదరపు కిలోమీటర్ల భూ విస్తీర్ణానికి కవర్ చేస్తుంది. ఇది డిఫారెస్టేషన్ని అలానే బయోడైవర్సిటీని సమృద్ధిగా సంరక్షించడం కోసం ఇట్లాంటి వాటి కోసం ఉపయోగపడుతుందని ఇట్లా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది అనమాట. ఈ తక్కువ సమయంలో మీరు ఏవేవో పెద్ద పెద్ద పుస్తకాలు ఈ మణికందన్లో ఇవి తీసుకొని చదవాలంటే కష్టం. వాస్తవానికి చాలామంది మణికందన్ చదవాలా సార్ అని అడుగుతున్నారు. మణికందన్ అనేది డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కోసం ఐఎఫ్ఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కోసం అది రూపొందించబడింది. అందులో ఇప్పుడు మనకి ఎఫ్ఎస్ఓ సిలబస్లో ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతేనో అవి చాలా వరకు దాంట్లో కవర్ కావు. అది ఓన్లీ చాలా తక్కువ టాపిక్స్ మాత్రమే దాంట్లో కవర్ అవుతాయి. ఆ సిలబస్ వేరు, ఈ సిలబస్ వేరు. అది డిస్క్రిప్టివ్కి, ఇప్పుడు ఎఫ్ఎస్ఓ అనేది ఇది ఆబ్జెక్టివ్కి. కాబట్టి ఒకసారి గమనించండి. రైట్? అదేవిధంగా ఇక్కడ చూడండి, డాష్ ఈజ్ ఏ స్పీసీస్ ఆఫ్ ఇన్ఫీరియర్ క్వాలిటీ ఆర్ సైజ్ ఆఫ్ రిలేటివ్లీ లిటిల్ సిల్వికల్చరల్ వాల్యూ ఆర్ ఇంపార్టెన్స్ అసోసియేటెడ్ విత్ ద ప్రిన్సిపల్ స్పీసీస్. ఇది క్వశ్చన్, ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్. అంటే ఏమడిగిన క్వశ్చన్, డాష్ ఈజ్ స్పీసీస్ ఆఫ్ ఇన్ఫీరియర్ క్వాలిటీ ఆర్ సైజ్ రిలేటివ్లీ లిటిల్ సిల్వికల్చరల్ వాల్యూ ఆర్ ఇంపార్టెన్స్ అసోసియేటెడ్ విత్ ద ప్రిన్సిపల్ స్పీసీస్. ఫారెస్ట్లో పెద్ద చెట్లు ప్రాధాన్యం కలిగిన స్పీసీస్ అంటే వృక్షాలతో పాటు వనరులతో పాటు ప్రాధాన్యం కలిగిన వృక్ష సంపద, జంతు సంపద వీటితో పాటు అప్రాధాన్యం కలిగినటువంటి ఇన్ఫీరియర్ ఆర్ లెస్సర్ క్వాలిటీ సంబంధించి లిటిల్ సిల్వికల్చర్ అంటే కలప పరంగా వాటి పరంగా తక్కువ ప్రాధాన్యం కలిగిన కొన్ని వనరులు వృక్షజాలాలు కూడా ఉంటాయి. వాటిని ఏమంటారో అని అడిగిండు. యాక్సిలరీ స్పీసీస్ అంటారా, లెస్సర్ స్పీసీస్ అంటారా, మీడియోకర్ స్పీసీస్ అంటారా, యాక్సిలరీ స్పీసీస్ అంటారా? చూడండి, ఇప్పుడు దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి యాక్సిలరీ స్పీసీస్. అసలు ఏంటి అసలు యాక్సిలరీ స్పీసీస్ అంటే మొత్తం వివరించా. వై యాక్సిలరీ స్పీసీస్? రైట్? అసలు లెస్సర్ స్పీసీస్ అంటే ఏంది, మిగతా ఆప్షన్స్ ఎందుకు, లెస్సర్ స్పీసీస్ అంటే ఏంది, అసలు ఆ పదమే లేదనమాట. వాడు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం ఈ పదాన్ని ఇచ్చిండు. మీడియోకర్ స్పీసీస్, ఇది కూడా అసలు పదమే లేదు. అసలు యాక్సిలరీ స్పీసీస్ అంటే ఏంటి? అసలు ఆ క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు మిగతా ఆప్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఆ క్వశ్చన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే మిగతా ఆప్షన్స్ ఏవైతుందో ఆ ఆప్షన్కి సంబంధించి మళ్ళీ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసినప్పుడు మీరు మొత్తం సిలబస్ కవర్ అయినట్టు ఇట్లా పూర్తి స్థాయిలో మీరు ఒక అవగాహన, ఈ తక్కువ సమయంలో ఒక అవగాహన చేసుకొని మీరు ఈజీగా ఈ ఎగ్జామ్ని క్రాక్ చేయడానికి అవగాహన ఉంటుందన్నమాట. ఇంకొక క్వశ్చన్ చూద్దాం. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియా ఫర్ డిటర్మైనింగ్ ద సైట్ క్వాలిటీ ఆఫ్ ఎన్
అన్ ఏరియా. ఫారెస్ట్లో ఏ భూమి ఏ ప్రాంతం అనేది మంచి భూమి నాణ్యతను కలిగి ఉంది అనేది తెలుసుకోవడానికి ఏ ఏ అంశం అనేది ప్రధానంగా పరిగణలోకి తీసుకోబడుతుంది అని అడిగాను. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియా ఫర్ డిటర్మైన్ ద సైట్ క్వాలిటీ ఆఫ్ అన్ ఏరియా. అట్ ఫారెస్ట్లో ఏదైనా ఒక ప్రాంతం అనేది అత్యధికంగా నాణ్యత కలిగిన అటవీ భూమిగా ఫారెస్ట్లో ఏదైనా ప్రాంతాన్ని గుర్తించడానికి ఏ అంశం ఆధారంగా దాన్ని మంచి క్వాలిటీ ఏరియా అని అంటారంటే క్రాప్ హైటా, క్రాప్ డయామీటరా, కెనోపీ డెన్సిటీయా, టాప్ హైట్ ఆఫ్ ద క్రాపా. ఇక్కడ చూడు, ఇలా క్వశ్చన్లో ఏదైతే ఇచ్చిందో అసలు సైట్ క్వాలిటీ అనేది కదా ఇక్కడ ప్రధానమైన అంశం. అసలు సైట్ క్వాలిటీ అంటే ఏంది? సైట్ క్వాలిటీ అంటే సైట్ క్వాలిటీని పరిగణించాలంటే అసలు ఏమేమి అంశాలు తీసుకుంటారు? అక్కడ ఉన్న నేల యొక్క సాంద్రతను బట్టి, నీటి అవైలబిలిటీని బట్టి, నేల యొక్క క్వాలిటీని బట్టి, వాటిని బట్టి దాన్ని సైట్ క్వాలిటీ అంటారు. అట్లా వివరించడం జరిగింది అనమాట. సైట్ క్వాలిటీ ఎక్కువ ఏ ఏరియాకు ఉంటుందంటే అక్కడ మొక్కలు ఏదైతే యావరేజ్ హైట్ ఎక్కువగా ఉంటుందో ఆ ఏరియా అనేది సైట్ క్వాలిటీ ఎక్కువ కలిగిన ఏరియా. ఆ ఏరియాలో మనం ఫారెస్ట్రీ పరంగా అక్కడ మొక్కలు నాటితే, విత్తనాలు నాటితే అక్కడ పెరిగే మొక్కలు మంచి కలపనిస్తాయి, నాణ్యమైన కలపనిస్తాయి. దాని ద్వారా ఎక్కువ ఈ అడవి నుంచి వచ్చే సంపదను పెంచవచ్చు అనేది ఇక్కడ వివరించడం జరిగింది. అసలు సైట్ క్వాలిటీ అంటే అనేది ఇక్కడ వివరించారు. అలానే మిగతా ఆప్షన్స్ ఇచ్చారు కదా, ఆ సైట్ క్వాలిటీ గురించి డీటెయిల్డ్గా ఇక్కడ వివరించడం జరిగింది. ఆ తర్వాత మిగతా ఆప్షన్స్ ఉన్నాయి కదా, టాప్ హైట్ అంటే ఏంటి, క్రాప్ హైట్ అంటే ఏంటి, క్రాప్ డయామీటర్ అంటే ఏంటి, క్రాప్ డెన్సిటీ అంటే ఏంటి, రైట్. ఇట్లా ఇప్పుడు నెక్స్ట్ ఈ క్రాప్ హైట్ గురించి ఏదైనా క్వశ్చన్ అడిగిన అనుకో ఇక్కడ మీకు కవర్ అవుతుంది కాబట్టి ఆన్సర్ ఈజీగా పెట్టవచ్చు. క్రాప్ డయామీటర్ అంటే ఏంటి, క్రాప్ డయామీటర్ అసలు సైట్ క్వాలిటీని గుర్తించడంలో ఎందుకు ఈ క్రాప్ డయామీటర్ని పరిగణలో తీసుకోం. ఇట్లా ప్రతిదీ కూడా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్లో వివరించడం జరిగింది. కాబట్టి ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ బుక్కు సంబంధించి యాక్చువల్గా ఈరోజు రిలీజ్ అవ్వాల్సింది కొన్ని ఈ ప్రింటింగు, ట్రాన్స్పోర్టేషన్ ఈ కారణాల వల్ల కొంచెం లేట్ అయింది. ఎల్లుండి మీకు మార్కెట్లో, రేపు మీకు రిలీజ్ అవుతుంది. మీకు దగ్గర ప్రాంతాలకు వచ్చేసరికి ఎల్లుండి ఆవటాలు ఎల్లుండి లోపు మీకు పూర్తి స్థాయిలో మీకు అందుబాటులో ఉంటుంది. లేకుంటే మీరు ఆన్లైన్లో కూడా టార్గెట్ groups123.com, అలానే ఫ్లిప్కార్ట్, అమెజాన్, లేకపోతే మన అభిషిక్త్ పబ్లికేషన్ సంబంధించి ఫోన్ నెంబర్కి 9985069380 ఈ నెంబర్కి కాల్ చేసి కూడా పోస్టల్ ద్వారా మీరు పొందవచ్చు. దీంట్లో ఈ బుక్లో ఏమేమి కంటెంట్ ఉన్నాయో కూడా ఒకసారి మీకు చూపిస్తాను. ఈ బుక్లో కంటెంట్ ఏమేమి ఉన్నాయి అంటే మొన్న 2019లో జరిగినటువంటి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించి 2019 నోటిఫికేషన్ సంబంధించి ఆ 150 క్వశ్చన్స్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. అలానే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మొన్న మార్చిలో జరిగిందనమాట. 2025 మార్చిలో జరిగినటువంటి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ యొక్క స్క్రీనింగ్ ఎగ్జామ్ జరగడం జరిగింది. అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామినేషన్ యొక్క ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ యొక్క ఫారెస్ట్ 1, ఫారెస్ట్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ యొక్క 150 క్వశ్చన్స్, ఫారెస్ట్ 1లో 150 క్వశ్చన్స్ ఉంటాయి, ఫారెస్ట్ 2లో 150 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ సిలబస్ అది వరకు ఈ 11 చాప్టర్ల సిలబస్ ఏదైతుందో 2 పేపర్లుగా ఉండేది, ఇప్పుడు ఒకటే పేపర్ చేసేసింది అనమాట. ఇక్కడ 150 క్వశ్చన్స్, ఇక్కడ 150 క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ 2022 నోటిఫికేషన్ కూడా ఇక్కడ 150 క్వశ్చన్స్, ఇక్కడ 150 క్వశ్చన్స్ ఉంటాయి. అలానే అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఇక్కడ 150 క్వశ్చన్స్, ఇక్కడ 150 క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం చూడండి, ఇక్కడ ఒక 1300 క్వశ్చన్స్ దాకా ఉంది. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసరు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ యొక్క స్క్రీనింగు ఈ యొక్క 75 మార్క్స్, ఈ యొక్క 150 మార్క్స్, ఇక్కడ ఒక 900, మొత్తం దగ్గర ఇక్కడ ఒక 1300 ఉంటాయి. అయితే ఈ బుక్ ఈ క్వశ్చన్స్ అన్నీ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ లాగా ఉండడం, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అయినప్పటికీ నేను ఒక బుక్ లాగా దీన్ని రూపొందించాలనుకోవడంతో కొంచెం సైజ్ ఎక్కువ అవుతుందన్నమాట. నోటిఫికేషన్ ఏమో తొందరగా వెంటనే ఇచ్చేసి డేటు ప్రకటించడం వల్ల దీనికి టైం ఎక్కువ అవుతుంది, బుక్ సైజ్ ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో ఒక పేపర్ని దీంట్లో ఇంక్లూడ్ చేయలేదు. మిత్రులు ఎవరైతే ఇంట్రెస్ట్ కలిగి ఉంటారో వాళ్ళు ఈ బుక్ మీకు వచ్చిన తర్వాత
ఈ జ్యోతిర్మయం స్టడీ సర్కిల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని 2018కి సంబంధించి ఎఫ్ఆర్ఓ ఎగ్జామ్ ఏదైతుందో ఆ 2000 ఎఫ్ఆర్ఓకి సంబంధించి ఫారెస్ట్ 1 ఫారెస్ట్ 2 పేపర్ ఏదైతుందో ఆ పేపర్ యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ బుక్లో ఏదైతుందో అది ప్రింట్లోకి పంపలేదు. అది మీ మన జ్యోతిర్మయం స్టడీ సర్కిల్ యాప్లో ఫ్రీగానే మీకు ఒక కంటెంట్ రూపంలో పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని మీరు అక్కడ చదువుకోవచ్చు. అలానే మొన్న జరిగినట్టు ఎవరైతే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ప్రిపేర్ అవుతారో ఆ బీట్ ఆఫీసర్ సంబంధించి కూడా ఈ ఎఫ్ఎస్ఓ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ క్వశ్చన్ పేపర్ ఒకసారి చూడండి. జనరల్ సైన్స్ ఆ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ యొక్క ప్రిలిమ్స్ అలానే మెయిన్స్ సైన్స్ జనరల్ సైన్స్ ఏది ఉందో ఆ జనరల్ సైన్స్ కంటెంట్ కూడా ఆ పీడిఎఫ్లు కూడా 2018 ఫారెస్ట్ ఎఫ్ఆర్ఓ ఎగ్జామ్ యొక్క ఫారెస్ట్రీ పేపర్సు అలానే ఎఫ్బిఓ ఎగ్జామ్ యొక్క జనరల్ సైన్స్ ప్రిలిమ్స్ మెయిన్స్ యొక్క పేపర్స్ ఈ జ్యోతిర్మయం స్టడీ సర్కిల్ యాప్లో ఇక్కడ పొందుపరచడం జరిగింది. మీరు వినియోగించుకోవచ్చు. యాప్ డౌన్లోడ్ చేసుకొని అవి ఈ బుక్ తీసుకున్న తర్వాత చూసుకోవచ్చు. తర్వాత ఎవరైతే ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ప్రిపేర్ అవుతారో వారు ఈ క్యూఆర్ కోడ్లు మీరు స్కాన్ చేసి జ్యోతిర్మయం స్టడీ సర్కిల్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ మీరు మనకి ఎఫ్ఎస్ఓ ఎగ్జామ్కి సంబంధించి వివిధ క్విజ్ మోడ్లో కొన్ని క్వశ్చన్స్ పోస్ట్ చేస్తుంటాము. వాటిని మీరు ఇక్కడ ఎగ్జామ్ రాయొచ్చు అనమాట. అలానే ఇది వాట్సాప్ ఛానల్ ద్వారా కూడా రకరకాల ఇన్ఫర్మేషన్ మీకు అందుతుంది. ఇది మన జ్యోతిర్మయం స్టడీ సర్కిల్ యొక్క యాప్ యొక్క క్యూఆర్ కోడ్, రైట్. ఇంకా ఇతర వివరాల కోసము ఈ వీడియో కామెంట్లో మీరు డౌట్స్ అడగవచ్చు. నేను వాటికి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, రైట్. ఇప్పటికే చాలా టైం అయింది కాబట్టి మీకు బుక్కు అతి తొందరలో అవైలబిలిటీలో ఉంది కాబట్టి దీన్ని వినియోగించుకోవాల్సిందిగా మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్.